వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా దక్కింది. ఆశ్చర్యపోతున్నారా? ఎస్, ప్రతిపక్ష పార్టీగా ఎంతో కాలంగా అడుగుతూ వస్తున్నాడు జగన్. ఆయనకు వచ్చిందేమో 11 సీట్లే. సో 11 సీట్లు వచ్చిన పార్టీకి ఓటింగ్ ప్రకారం కావచ్చు, సీట్ ప్రకారం కావచ్చు, ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదు అనేది గవర్నమెంట్ చెబుతూ వస్తున్న వాదన. అసెంబ్లీలో స్పీకర్ కూడా అదే అన్నారు. కాకపోతే అది రాజ్యాంగపరంగా చూసుకుంటే రాజ్యాంగంలో ఇలాంటి మెన్షనింగ్ ఏమీ లేదు. సో మీరు అది ఎలా తీసుకుంటారో ఆ విధమైన చర్య అని చెప్పేసి జగన్ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం అది ఇప్పుడు రాజ్యాంగంలో ఉంటే రాజ్యాంగాన్ని బట్టి పాటించి ఓకే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ రాజ్యాంగంలోనే లేదు కదా, మరి ఏ విధంగా ఇంత ఓటింగ్ ఉంటేనే ఇస్తాము అని చెప్పి అంటారు అనేది ఈయన ప్రశ్న. అంటే కనీసం ఒక 18 సీట్లో ఎన్నో ఉండాలి అనేది వీళ్ళ అంచనా. కాకపోతే అన్నీ కూడా లేవు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేకుండా పోయింది అనేది ఆయన ఆందోళన. సో ఇప్పుడు ఎలా ఏం చేయాలి అంటూ జగన్ కొద్ది రోజులుగా తర్జన భర్జన పడ్డాడు. అసలు అసెంబ్లీకి వెళ్దామా వద్దా అనే క్వశ్చన్ ఆయనలో ఉంది. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటంటే ఆయన ఇవ్వడం వల్ల ఆయనకు కొంత లాభం చేకూరేది. ఆయనకంటూ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఒక సీట్ ఉంటుంది. అదేవిధంగా ఆయనకు టైం ఇస్తారు. అంటే మిగతా సాధారణ ఎమ్మెల్యేలకు ఇచ్చిన టైం కాకుండా అదనంగా టైం ఇస్తారు ప్రజా సమస్యలు వినిపించడానికి కావచ్చు, ప్రతిదానికి కూడా. అలాగే ఒక గౌరవం, ప్రతిపక్షంగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా గవర్నమెంట్ని ఎదుర్కొంటున్న టైంలో సీఎంని కావచ్చు, అట్లాగే మిగతా క్యాడర్ని, సో ఆ గౌరవం ఈయనకుంటుంది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వాదించడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఇవ్వలేదు. అయితే ఇంకోటి కూడా అన్నాడు, అసలు స్పీకర్కి సవాలే చేశాడు. ఒక రకంగా ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను అని చెప్పేసి జగన్ అన్నాడు. సో ఇది వినడానికి కూడా అందరూ నవ్వుకున్నారు. నిజానికి ఆయన మాట అంటే చిన్నపిల్లలు ఏదో చాక్లెట్ కోసం మారం చేసినట్టు మారం చేస్తున్నాడు, ఇదేం పద్ధతి అని చెప్పేసి. అంతే కదా, ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు 11 మంది ఉన్నా, ఇద్దరే ఉన్నా, కానీ ముగ్గురున్నా సరే వెళ్ళి అక్కడ నిలబడి ప్రజల సమస్యలు అడగాలి, ఆ బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఇక ప్రజలు ఎందుకు గెలిపించి అసెంబ్లీకి పంపినట్టు? ఇది తప్పు. అసలు గతంలో కూడా అంతే, ప్రతిపక్షంలో ఉండి ఆయనకు ఎన్నో సీట్లు ఉన్నా కూడా 50 సీట్లు తెచ్చుకొని కూడా ఆయన అసెంబ్లీ ఎగ్గొట్టి రోడ్ల మీద తిరుగుతూ ఓదార్పు యాత్రలని, ఆ యాత్రలు ఈ యాత్రలు చేసుకుంటూ ఆయన టైం వేస్ట్ చేశాడు. ప్రజా సమస్యల గురించి, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల గురించి కూడా ఆయన ఎక్కడ ప్రశ్నించిన దాఖలాలు లేవు మొట్టమొదట ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడు. అదే పద్ధతి ఈసారి కూడా పాటించాలనుకున్నాడు. కానీ నిన్న అసెంబ్లీలో అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అటెండ్ అయిన తర్వాత కొన్ని కీలక ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. రామకృష్ణరాజుతో కలవడం కావచ్చు, అదేవిధంగా కొంతమందితోటి ఆయన కలిసి మాట్లాడడం. సో ఆయన జోష్ చూసినా, అలాగే ఆయన మాట్లాడింది చూసినా, అలాగే బయట కూడా మీడియాలో మాట్లాడింది చూసినా, ఆయన ఉత్సాహం చూస్తుంటే ఓకే ఇక కంటిన్యూగా అసెంబ్లీకి వస్తాడు అని చెప్పేసి అందరికీ అనిపించింది. ఆయన కూడా అదే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం చేసే తప్పుల్ని ఇట్లా ఏదో విధంగా దాన్ని పాయింట్అవుట్ చేయాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అంటే ఆయన రాక తప్పదు. దీనికి ఉన్న వేదిక ఇదే అనేది ఆయన గుర్తించాడు మొత్తానికి. ఇది సంతోషం. అయితే ఇప్పుడు అసెంబ్లీలో మరి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తున్నారా అంటే ఈ ప్రభుత్వం అయితే ఇవ్వడం లేదు, ఈ స్పీకర్ అయితే ఇవ్వట్లేదు. కానీ ఇచ్చింది ఎక్కడయ్యా అంటే శాసన మండలిలో. శాసనసభలో రాలేదు కానీ శాసన మండలిలో వచ్చింది. సో ఎమ్మెల్సీల సభలో మాత్రం వైసీపీ ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఎందుకంటే ఎమ్మెల్సీలు మాత్రం వీళ్ళకి చాలామంది ఉన్నారు, దాదాపు 40 మంది పైన ఉన్నారు. 35 మంది తన క్యాడర్ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. సో వీళ్ళందరినీ తీసుకోవడం, సో వీళ్ళందరూ చాలా హ్యూజ్గా ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా అనేది మళ్ళీ దక్కించుకున్నారు. సో నిన్న సోమవారం ఈ ప్రతిపక్ష హోదా లేళ్ల అప్పిరెడ్డి అనే ఎమ్మెల్సీ ఉన్నారు. సో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉండటం జరిగింది. సో ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేసి ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ ఇచ్చారనమాట. సో అట్లా మొత్తానికైతే ఏపీలో ఈయన ఇది తెచ్చుకోవడం జరిగింది. మరి ఈ ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత మరి వీళ్ళు ఎమ్మెల్సీలు అందరూ కలిసి శాసన మండలిలో గట్టిగా ప్రభుత్వానికి సంబంధించి గట్టిగా వినిపిస్తారా, వీళ్ళ వాయిస్, వీళ్ళ క్వశ్చన్స్ ఉంటాయా, ఆ సమస్యల గురించి మాట్లాడతారా అనే ప్రశ్న మనకు రావచ్చు. నిజానికి ఎమ్మెల్సీల సభ అనేదే పెద్ద ప్రయారిటీ లేకుండా పోయింది మన రాజకీయాల్లో. ఏదో ఎమ్మెల్సీలు ఉన్నారంటే ఉన్నారన్నట్టుగా ఉంది. గతంలో అయితే అసలు ఎమ్మెల్సీలు దేనికి పనికొస్తారని చెప్పేసి ఎన్టీఆర్ దాన్ని పీకేశారు, ఎమ్మెల్సీల సభలే లేకుండా చేశారు. ఆ పదవులు కానీ ఇవి కానీ అంటే అదో పెద్ద జంజాటం లాగైంది. పదవులు నాకు కావాలని రావడం ఇదంతా. పైగా ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు చేస్తున్న వర్క్ ఏంటి అనేది కూడా, ప్రోగ్రెస్ అనేది సంవత్సరాల తరబడి కనిపించకుండా పోతుంది. సో దానివల్ల దాన్ని కొంత పక్కన పెట్టడం జరిగిందనమాట. అయితే తర్వాత మొత్తానికి మళ్ళీ తర్వాత గవర్నమెంట్స్ దీన్ని పునరుద్ధరించారు. పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీలది ఈ ఎలక్షన్లు, పట్టభద్రులు ఎలక్షన్లు జరగడము, సో పట్టభద్రులందరూ ఓట్లు వేయడము, ఇదంతా చూస్తూ వచ్చాము.
అయితే ఈ పట్టభద్రులకు సంబంధించి అయినా సరే ఈ నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటిని కూడా ఈ ఎమ్మెల్సీలు ఎప్పుడు కూడా గట్టిగా మీడియాలో మాట్లాడినట్టు కానీ, లేకపోతే ఎమ్మెల్సీల సభలో మాట్లాడినట్టు కానీ మనకైతే రీచ్ అవ్వట్లేదు. వాళ్ళు మాట్లాడుతున్నారో లేదా తెలియడం లేదు అసలు. అలాగే వాళ్ళు ఏ నియోజకవర్గాల నుంచి అయితే ఎన్నిక కాబడుతున్నారో ఆ నియోజకవర్గాల్లోని యువజన సంఘాలతో వాళ్ళు ఎప్పుడైనా మీటింగ్స్ ఏర్పాటు చేయడం కానీ, కనీసం అక్కడి నిరుద్యోగులు లేదా యువత ఏ ఆశలతోటి ఓట్లేశారో పట్టభద్రులు అందరూ కూడా ఎంతోమంది ఉన్నారు కదా. సో వీళ్ళందరూ సొంతంగా బిజినెస్లు చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఎలాంటి అమైన్మెంట్స్ తీసుకురావాలనే విషయంలో సరైన ప్రణాళికలు కానీ, సదస్సులు కానీ, కనీసం ఇలా ఒక స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్లు కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు తీసుకునే నిర్ణయాల ద్వారా జరగాల్సి ఉంటుంది. అట్లాగే యూనివర్సిటీల స్థాపనకు సంబంధించి కానీ ఎన్నో ఉంటాయి. సో వీటికి సంబంధించి ఏది కూడా వీళ్ళు ముందుకు వచ్చి అడిగి చేసిన పాపన పోయినట్టు కనపడలేదు నాకు తెలిసి. సో మనకు తెలిసి ఒక మంచి సీనియర్ ఎమ్మెల్సీ ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఆయన చాలా మంచి వర్క్ చేశారు. ఆయన ఇంటర్వ్యూలో కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇది చేశాను, సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళాను, రైతుల సమస్య తీసుకువెళ్ళాను అని చెబుతూ ఉంటారు. రైతుల సమస్య ఎమ్మెల్సీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? కానీ తీసుకెళ్తున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఒకవేళ వస్తే వదలకుండా ఆ సమస్యకి సొల్యూషన్ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తూ వస్తున్నారు. సో ఈ విధంగా పనిచేయాల్సి ఉంటుంది. మరి వీళ్ళు ప్రతిపక్ష హోదా అయితే తెచ్చుకున్నారు, ఎంత సిన్సియర్గా పనిచేస్తారో మనం ఇప్పుడు చూడాలి. ఇదిలా ఉంటే మరి ఏపీ అసెంబ్లీలో మాత్రం మరి వస్తుందా లేదా ప్రతిపక్ష హోదా అంటే, ఇక ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఆయనకి ఎక్కువ టైం ఇచ్చి ఆయన చేత క్వశ్చన్లు వేయించుకొని ఆన్సర్లు చెప్పాల్సిన పరిస్థితి అయితే వీళ్ళు తెచ్చుకోరు కదా. ఆల్రెడీ బయట ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి గట్టిగా వైసీపీ క్యాడర్ అంతా వచ్చేసి గట్టిగా మాట్లాడుతూ ఉంది. సో ఇంత జరుగుతున్న టైంలో వీళ్ళు మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇస్తారని మనం ఆశించలేము, చూడలేము. కానీ ఆయనకి ఇవ్వాల్సిన టైం అయితే ఇస్తున్నారు. ఈ రఘురామ కృష్ణంరాజు కూడా నిన్న మీరు అసెంబ్లీకి రండి,